క్రైమ్ కంట్రోల్ కు కొత్త రూట్ ఎంచుకున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. పల్లెల్లో ఎలాంటి అలజడులు జరగకుండా గ్రామానికో కానిస్టేబుల్ ను దత్తత ఇస్తున్నారు. ప్రెజెంట్ కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ లో దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఖాకీలు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్త రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కు అధిక ప్రాధాన్యతనిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే జంట నగరాలతో పాటు జిల్లాల్లో పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసేందుకు పోలీసు అధికారులు కొత్త మార్గం ఎంచుకున్నారు. గ్రామానికో పోలీసు అధికారిని దత్తత ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు గతంలో గ్రామానికో పోలీసు అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. గ్రామాల్లో జరిగే క్రైమ్ సమాచారం కోసం ప్రధాన చౌరస్తాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర ఎస్ఐ, కానిస్టేబుల్ ఫోన్ నంబర్లు రాసేవారు. కానిస్టేబుళ్లు గ్రామాల్లో ఉండకుండా పోలీస్ స్టేషన్లలోనే విధులు నిర్వహించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడే గ్రామాలకు వెళ్లటం వల్ల అనుకున్నంత స్థాయిలో క్రైమ్ కంట్రోల్ చేయలేకపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో మరిన్ని సంస్కరణలు చేపట్టారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ లోని బిక్కనూర్ సర్కిల్ పరిధిలో దోమకొండ, బీబీపేట, తాడ్వాయి, బిక్కనూర్ పోలీస్ స్టేషన్లున్నాయి. వీటి పరిధిలోని ప్రతి గ్రామానికి పోలీస్ కానిస్టేబుల్ ను నియమించారు. కానిస్టేబుల్ ను గ్రామ పోలీసు అధికారిగా మార్చుతూ గ్రామంలోనే ఉండి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. ఇలా గ్రామానికో పోలీసు అధికారిని దత్తత ఇవ్వటం వల్ల క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కానిస్టేబుళ్లకు సెల్ ఫోన్ గ్రూప్ సిమ్లు ఇచ్చి గ్రామాల్లో జరిగిన సమాచారాన్ని వెంటనే పోలీస్ స్టేషన్లకు, డీఎస్పీ, సీఐ కార్యాలయాలకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించారు. గ్రామాల్లో జరిగే కుటుంబ తగాదాలు, కుల సంఘాల గొడవలు, ఆస్తి తగాదాలు వంటి సంఘటనలు జరగకుండా గ్రామస్తుల్ని చైతన్యం చేసేందుకు పోలీసులు ఈ సరికొత్త వ్యూహాన్ని రూపొందించారు. గ్రామానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ దత్తత ఇచ్చి ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి వెంటనే కాల్ చేసినా వెంటనే సత్వరం స్పందిస్తారు. ఇది తెలంగాణ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా గ్రామాల్లోకి పోలీసులు వెళ్ళడం, గ్రామ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఏదైనా సున్నితమైన అంశాల పట్ల కానీ, ఏదైనా అసాంఘిక కార్యకలాపాల కానీ సమాచారం అందినట్లయితే వెంటనే ఎస్ఐ చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఆ విలేజర్స్ తోటి, అక్కడ ఉన్న యూత్ తోటి, అక్కడ ఉన్న పెద్దలతోటి, అక్కడ ఉన్న మహిళా సంఘాలతోటి, అక్కడ ఉన్న వివిధ ప్రభుత్వ అధికారులతోటి ఆ కానిస్టేబుల్కు లైజ్ అనేది ఏర్పడడం వల్ల ఆ గ్రామం నుంచి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఈ దత్తత ప్రయోగం జిల్లాలోని బిక్కనూరు సర్కిల్లో సక్సెస్ అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.